హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను అప్పటికప్పుడు వేడివేడిగా దోస అయితే వేసుకొనైతే తింటున్నా. చూడండి, చాలా చాలా బావుంటది. చాలా టేస్ట్ ఉంటది. ఇంకా మీ పిల్లలు అప్పటికప్పుడు నాకు వేడివేడిగా దోస కావాలని అడుగుతుంటారు గదా! మరి అప్పటికప్పుడు చిటికెలో రెడీ చేసి ఇవ్వచ్చు దోస అనేది. ఇంకా మనము నానబెట్టాలి, పప్పు నానబెట్టాలి, బియ్యం నానబెట్టాలి అనే టెన్షనే లేకుండా అప్పటికప్పుడు చిటికెలో 2 నిమిషాల్లో దోస వేసి ఇవ్వచ్చు. అదెలాగో నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా? మరి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే అప్పటికప్పుడు ఈ వేడి వేడి దోస అయితే వేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఒక్క దోస తిన్నారనుకోండి, ఇంకా నాకు 3, 4 కావాలి అని అడుగుతారు మీ పిల్లలైతే. అంత టేస్ట్ ఉంటది. దీనికి కర్రీ కూడా అవసరమే లేదు. చట్నీ అస్సలు అవసరమే లేదు. ఇంకా మినపప్పు వాడకుండా, బియ్యం వాడకుండా నేను దోస ఎలా వేసుకున్నానో ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నా. చూస్తున్నారు కదా వీడియోలో, నేను 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అయితే వేసుకున్నా. 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నా. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నా. మనకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకున్నా. రవ్వ, ఉప్పు అనేది మొత్తం కలిసిపోవాలి కాబట్టి ఈ విధంగా నేను ఒక స్పూన్ తోటైతే ఈ విధంగా అయితే కలుపుకున్నా. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం దోసపిండి మామూలుగా అయితే చాలామంది అయితే గంటెతోటి అయితే తిప్పుతారు కదా, ఇది గంటెతోటి తిప్పొద్దు, మనం స్పూన్ తోటే వేసుకోవాలి. చూసారా, పిండి అయితే ఈ విధంగా అయితే రెడీ కావాలి. ఈ విధంగా దీంతోటి కలుపుకుంటే పిండి ఎక్కడ గడ్డలు లేకుండా అయితే ఉంటుంది. అందుకోసమని దాంతోటి అయితే కలుపుకోవాలి. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ అయితే పెట్టుకున్నా. తర్వాత అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా. తర్వాత పోపు గింజలు అయితే వేసుకున్నా. పోపు గింజలు వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకున్న అవి కూడా. తర్వాత ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని వేసుకున్న నూనెలో. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఏం కాదు. నేను ఉంది కాబట్టి నేనైతే కరివేపాకు వేసుకున్నా. లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేసుకున్నా. బంద్ చేసుకొని ఇది కొంచెం చల్లారాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత పిండి ఉంటుంది కదా, మనం కలుపుకున్న పిండిలో అయితే కలుపుకోవాలి. ఈ పోస అనేది చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇంకా నేనైతే మొత్తం పిండిలో అయితే కలుపుకున్నా. చూడండి, ఇలా కలుపుకోవడం వల్ల మనకు సపరేట్గా చట్నీ అయితే అస్సలు అవసరమే ఉండదు. ఈ విధంగా కలుపుకున్న. చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని తుడుచుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మనం పిండి ఉంటుంది కదా, పిండి కొంచెం గంటెతోటి కొంచెం పెనం మీద అయితే వేసుకోవాలి. ఈ దోశ రౌండ్గా అయితే రాదు. ఈ విధంగా అయితే పోసుకోవాలి పెనం మీద. కాకపోతే పెనం మంచిగా వేడెక్కాలి. వేడెక్కితే దోశ మంచిగా వస్తుంది. ఇంకా కాలిన తర్వాత చూడండి, ఒక గంట తీసుకొని తిప్పేసుకుంటున్నా. తిప్పేసుకోవచ్చు కూడా. ఇది తిప్పేసుకోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు, కాకపోతే నేనైతే తిప్పేసుకుంటున్నా. చూసిరా, చాలా చాలా బాగా వస్తుంది. అసలు పెనానికి ఎక్కడ అంటుకోకుండా అయితే వచ్చింది కదా, చాలా బాగుంటుంది. అసలు చాలా చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ దోశ అనేది. ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా, మంచిగా అయితే వచ్చింది. చాలా బాగా వచ్చింది కదా. ఇంకా నేను ఇదే విధంగా ఇంకా నెక్స్ట్ దోశ కూడా వేసుకుంటాను. నేను 2 దోశలు అయితే వేసుకుని అయితే చూపిస్తాను. ఇంకా అది కాలిన తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నా. మళ్ళీ పెనం మీద కొన్ని వాటర్ వేసుకొని క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇంకా పిండి అయితే గంటెతోటి అయితే పోసుకోవాలి.
మనం పెన్నానికి ఆయిల్ రుద్దుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. ఎందుకనంటే మనం పోసు పెట్టుకున్నాం కదా, పిండిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి పెన్నానికి రుద్దుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. ఇంకా ఇది కూడా అయితే కాలిపోయిందండి. కాలిన తర్వాత దీన్ని కూడా నేను 2 వైపులా అయితే తిరిగేసుకుంటున్నా. అసలు ఎక్కడ పెన్నానికి అంటుకోకుండా అయితే వచ్చింది చూడండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అబ్బా! నాకైతే మస్తు నచ్చింది. మీరు నా వీడియో చూసి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి. చూసిర్రా వేడి వేడిగా ఉన్నాయి దోసలైతే. అప్పటికప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్‌లో అయితే చేసుకోవచ్చు ఈ దోస అనేది. దీనికి చట్నీ అస్సలు అవసరమే ఉండదు. ఇంతేనండి. నా అప్పటికప్పుడు నేను దోస ఎలా వేసినో చూసిండ్రు కదా. ఓకేనా, మరి నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో